తెలంగాణ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కి వెళ్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక వార్ నడుస్తుందనే చెప్పాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వరుస సవాళ్లు చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు అభివృద్ధిపై చర్చకొచ్చే దమ్ముందా అంటూ సీఎం సవాల్ విసిరారు. రేవంత్ సవాల్ను స్వీకరించారు కేటీఆర్. కేసీఆర్ 10 ఏళ్ల పాలన రైతులకు ఎవరు ఏం చేశారో తేల్చేద్దాం రండి అంటూ బీఆర్ఎస్ నుంచి ఆయన సవాల్ చేశారు. ఇవాళ ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలంటూ కేటీఆర్ సవాల్ చేశారు. చివరికి ప్రెస్ క్లబ్ని ఫైనల్ చేశారు. అంతకుముందు చేసినటువంటి కామెంట్ కూడా మనం చూసాం. టైం మీరు చెప్పినా సరే, మేం చెప్పినా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, మేం చెప్పినా సరే అంటూ బాలకృష్ణ రేంజ్లో ఒక డైలాగ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఫైనల్గా ప్రెస్ క్లబ్ వద్ద కలుద్దామని చెప్పి కేటీఆర్ చెప్పారు. అయితే ప్రెస్ క్లబ్ కాదు, అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే సీఎం వరకు ఎందుకు మీకు, మేం చాలు అంటూ కేటీఆర్ కౌంటర్గా అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే అసలు ప్రెస్ క్లబ్కి ఎందుకు అంటూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో మొత్తం తెలంగాణ రాజకీయం అంతా చాలా హాట్గా కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్ని మరింత హీట్ రేపుతున్నాయి. ఒకసారి ఎవరేమన్నారు అనేది వాళ్ళ కామెంట్స్ చూద్దాం. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు, వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ.